స్వర అయితే బాధపడుతూ అక్కడే అలా ఏడ్చుకొని కూర్చుంటుంది. అది చూసి చామంతి అయితే, ఏంటి స్వర ఇది, బాధపడకు, ఏం చేస్తాం, అభి సార్ ఇలా చేస్తారని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అభి సార్ నీ మీద చాలా ప్రేమగా ఉన్నారు అనుకున్నాను, కానీ ఇంత అపార్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే, ఏంటి చామంతి, నువ్వు చేసేదేమీ లేదు, నేను చేసేదేమీ లేదు. ఆ ఝాన్సీ అభి సార్కి ఏం నూరు పోస్తుందో ఏంటో. అభి సార్ నా మీద ఇంత పగ పెట్టుకున్నారు. అభి సార్ నేను మళ్ళీ కలుస్తాం అనుకున్నాను. అభి సార్ మళ్ళీ నా దగ్గరకు వచ్చి నాతో కలిసి ఉంటారు అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు చామంతి. అభి సార్ నేను ఒకటవుతామని నేను ఎన్నెన్ని కలలు కన్నానో, కానీ ఇలా జరిగింది. ఇదంతా నా తలరాత చామంతి, ఏం చేస్తాం, మనం తలరాతని మనం కూడా మార్చలేం కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని చామంతి అయితే, బాధపడకు స్వర, ఏం చేస్తాం, అయినా ఇదంతా ఆ ఝాన్సీ కారణంగానే. ఝాన్సీ తన జీవితంలోనికి రాకపోతే అభి సార్ ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చేవారు. ఆ ఝాన్సీ అభి సార్కి లేనిపోనివన్నీ చెప్తుంది అని చెప్పి చామంతి స్వరతో అంటుంది. దాంతో స్వర అయితే, అభి సార్ నన్ను అర్థం చేసుకొని మళ్ళీ నా జీవితంలోకి వస్తారని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదని చెప్పి స్వర అక్కడే అలా కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అది చూసి చామంతి కూడా చాలా బాధపడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.